అన్యోన్యంగా ఉండాల్సిన భార్యాభర్తల మధ్య సంబంధాలు రోజు రోజుకి దిగజారిపోతున్నాయి. క్షణికావేశాలు పచ్చటి కాపురంలో చిచ్చులు రేపుతున్నాయి. అక్రమ సంబంధాలు ఆర్థిక కారణాలతో భర్తలను భార్యలు చంపేస్తున్నారు. అలాంటిదే జోగులాంబ గద్వాల జిల్లాలో మరొకటి చోటు చేసుకుంది. భార్యాభర్తల మధ్య వచ్చిన గొడవల నేపథ్యంలో ఆవేశానికి గురైన భార్య భర్తపై మరుగుతున్న నూనెను పోసింది. తీవ్రంగా గాయపడ్డ భర్త చికిత్స పొందుతూ మృతి చెందాడు. జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలోని మల్లెందొడ్డి గ్రామానికి చెందిన వెంకటేష్ పద్మ భార్యాభర్తలు కొన్నేళ్ల కిందట వివాహమైంది. అయితే ఇటీవల వారిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. పెద్దల జోక్యంతో సద్దుమణుగుతున్నాయి. ఇదిలా ఉండగా ఈ నెల 11వ తేదీన వెంకటేష్ పద్మల మరొకసారి గొడవ పడ్డారు. ఒకరిపై ఒకరు అరుచుకున్నారు. ఒక దశలో వెంకటేష్ పద్మ మీద చేయి చేసుకున్నాడు. దీంతో ఆవేశానికి గురైన పద్మ భర్తపై కాలుతున్న వేడి నూనెను పోసేసింది. ఒక్కసారిగా వేడి నూనె మీద పోయడంతో వెంకటేష్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు వెంకటేష్ను గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం వైద్యుల సూచన మేరకు కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ వెంకటేష్ మృతి చెందాడు. వెంకటేష్ పద్మ దంపతులకు 2 కుమార్తెలు 1 కుమారుడు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు ఎస్ఐ నందికర్ తెలిపాడు. పద్మమ్మ అండ్ వెంకటేష్ అని వీళ్ళకి ఒక 8 ఇయర్స్ బ్యాక్ పెళ్ళైంది. వీళ్ళకి 3 పిల్లలు ఉన్నారు. 2 ఆడపిల్లలు 1 మగ పిల్లడు. వీళ్ళకి సంసారం విషయంలో ఒక 4 సంవత్సరాల నుండి చిన్న గొడవలు జరుగుతున్నాయి. 10వ తారీఖు కూడా ఇద్దరి మధ్య పొలం దగ్గరికి వెళ్ళే విషయంలో గొడవ కావడం జరిగింది. 11వ తారీఖు తెల్లారుజామున మార్నింగ్ 5 గంటలకి భార్య ఇప్పుడు నైట్ అతను కొట్టిండు అనే విషయాన్ని మనసులో పెట్టుకొని ఆ ఇంట్లో ఉన్న ఆయిల్ని వంట నూనెని బాగా వేడి చేసి భర్త కప్పుకున్న చెద్దరిని పక్కకు తీసేసి అకస్మాత్తుగా అతని మొహం మీద బాడీ మీద మొత్తం ఆయిల్ పోయడం జరిగింది. ఇమీడియట్లీ అతను బయటకు పరిగెత్తి ఇట్లా ఆయిల్ పోసిందని చెప్పడం జరిగింది. అక్కడ లోకల్ వాళ్ళు అందరూ ప్రైవేట్ కార్ తీసుకొని గద్వాల హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ట్రీట్మెంట్ అతనుకున్న గాయాల దృష్ట్యా ఇమీడియట్లీ మేము కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి పంపించినాం. ఆ ట్రీట్మెంట్లో భాగంగా అతను చనిపోవడం జరిగింది. ఈ విషయంలో అంతకుముందు ఆమె కూడా యాక్సెప్ట్ చేసింది కాబట్టి 12వ తారీఖు అదే రోజు 12వ తారీఖు ఆమెని అరెస్ట్ చేసి కోర్టుకు పంపించడం జరిగింది. ఎస్, చిన్న చిన్న కారణాలు భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుంటాయి. తరచూ ప్రతి కుటుంబంలోనూ ప్రతి జంట మధ్య చిన్న చిన్న విభేదాలు వస్తూ ఉంటాయి. అవి మళ్ళీ సద్దుమణుగుతాయి, సమసిపోతుంటాయి. యథావిధిగా కోపురాలు ముందుకు సాగుతుంటాయి. అయితే ఇక్కడ ఈ విషయంలో వెంకటేష్ పద్మల విషయంలో చిన్న గొడవ కాస్త చిలికి గాలివానుగా మారింది. ఒక్కసారిగా పద్మను వెంకటేష్ చేయి చేసుకున్నాడు. పద్మ మీద వెంకటేష్ కొట్టడంతో వెంటనే ఆవేశానికి గురైనటువంటి పద్మ ఒక్కసారిగా అక్కడ పొయ్యి మీద కాలుతున్నటువంటి వేడి వంట నూనె నేరుగా ఆ కోపంలో ఏం చేస్తున్నానో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా భర్త తనను కొట్టాడు అనేటువంటి ఆ కోపంతో ఆ బాధతో నేరుగా ఆ నూనెను భర్త మీదే వెంకటేష్ ముఖం మీద ఒంటి మీద పోయడంతో ఒక్కసారిగా తీవ్ర గాయాలు పాలయ్యాడు. అయితే ఒక చికిత్స పొందుతూ అక్కడ ఉన్నటువంటి గద్వాల హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడి నుంచి నేరుగా ఇక్కడ కాదు, తీవ్ర గాయాలయ్యే ప్రాణాంతకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఇక్కడి నుంచి నేరుగా మెరుగైన ట్రీట్మెంట్ కోసం పక్కనే ఉన్నటువంటి కర్నూలు హాస్పిటల్కి తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి. కానీ అక్కడ చికిత్స పొందుతూ ఎట్టకేలకు వెంకటేష్ చనిపోవడం జరిగింది. అయితే ఇప్పుడు వెంకటేష్ కుటుంబ సభ్యులు, వెంకటేష్ తండ్రి ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం. అయితే మా కొడుకే అదే విశాలంగా 2 భార్యాభర్తల నడమ రంకు పెట్టుకొని ఎంతగా వినకుండా పంచాయతీ చేస్తే కూడా పాప వినలే. ఇంతవరకు కూడా కోర్టుకి నడిచింది, ఒక 4 ఏళ్ళు నడిపింది. కోర్టు ద్వారా నడిస్తే కూడా పాప దారికి రాలేదు సార్. అదే ప్రకారంగా ఇప్పుడు ఉదయం 5 గంటలకల్లా లేపి పిల్లగాన్ని నూనె కాగబెట్టి తెల్లారుజామున 5 గంటలకల్లా పోసి దుప్పటి తెరిచి ఏదల మట్టం కాలి ఆ పిల్లగాన్ని చంపాలని కొంపారస్త కొడుకు విశేషాలంగా అంత పిల్లగాడు వాడే పోసుకున్నాడనే ఆలోచనతోనే అందరూ అనుకున్నాం. ఆ పరిష్కారం సారోళ్ళు వచ్చి చూస్తే కూడా ఇది కాదు, పిల్లగాడు పోసుకునలేదు. ఆ ప్రకారంగా ఆ పాప సల్లినేది అని ఆ బాల్య మసిబట్ట తీసుకొని పోయి కూడా వాళ్ళు విచారించినారు. అదే ప్రకారంగానే ఇంకా డీటెయిల్ సారోళ్ళు సిఏ సార్ వచ్చి కూడా అదే మాటనే, కాదు ఇది సొంతం పోసుకునేది కాదు, ఎవరు ఆ పాప సల్లింది ఇది అని వాళ్ళు చెప్పినాకనే కేసు అంతవరకు కూడా కేసు చేయనీయలేదు సార్. నేను పండుకొని పిల్లగానికి అది చలి అనేది ఎక్కువైపోయి సార్, ఎక్కువై ఇంకా చలిని ఏదో వచ్చి ఇంకా సూది చేసిరి
ఆ సూది ఆవేశంతో వాళ్ళు ఏమో సార్ని అలా డాక్టర్ అమ్మని పిలిపేసుకొని ఆ సూది చేసినాక బాబు అట్టే తగ్గుముఖం వచ్చేస్తారు అంటే కులబడిపోయాను పిల్లాడు. నిజంగా ఆ తండ్రి చెప్తున్నటువంటి ఓ బాధ చూస్తుంటే నిజంగా ఎవరు తట్టుకోలేని పరిస్థితి. ఎందుకంటే తన కొడుకును ఏకంగా కోడలు ఈ విధంగా చంపేయడాన్ని ఊహించలేకపోతున్నాము. అందులోనూ పెళ్ళైనటువంటి 18 సంవత్సరాల తర్వాత ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుటుంబం అంతా సజావుగా సాగుతుంది. కాపురం అంతా కూడా అనుకున్నటువంటి దశలో ఇలా ఈ విధంగా ఎంత ఆవేశానికి గురైనా, ఎంత కోపానికి గురైనా కూడా ఒక భార్య భర్త మీద ఈ విధంగా అటాక్ చేయడం. ఎంతమాత్రం కొట్టినా కూడా సర్దుకుపోతారు. ఏదన్నా నిజంగా భర్త తప్పు చేసి ఉంటే బంధువుల ద్వారా వారించే ప్రయత్నం చేయాలి. బంధువుల ద్వారా నచ్చజెప్పి తిట్టించే ప్రయత్నం చేస్తారు. కానీ ఈ విధంగా ఇటీవల కాలంలో చూస్తున్నాం మనం. భార్యలు భర్తల్ని చంపుతున్నటువంటి ఉదంతాలు ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయి. కొందరు ముక్కలు ముక్కలుగా నరికి ఒక డ్రమ్ములో పెట్టినటువంటి వారైతే, కొంతమంది ఎవరైతే వివాహేతర సంబంధాలు పెట్టుకొని భర్తను కాపు కాసి మరీ పథకం ప్రకారం చంపినటువంటి ఉదంతాలంతా కూడా మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఏకంగా కాగుతున్నటువంటి వంట నూనెను, కాగుతున్నటువంటి సలసల కాగుతున్నటువంటి నూనెను నేరుగా భర్త మీదే పోయడం, పోసిన తర్వాత కూడా ఎవరికి అనుమానం రాకుండా ఆ నూనెను అతనే పోసుకున్నాడు ఒంటి మీద, తన ప్రమేయం లేదు అంటూ కూడా నచ్చజెప్పే ప్రయత్నం, అంటే అక్కడ మభ్యపెట్టేటువంటి ప్రయత్నం అయితే చేసింది. కానీ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో పోలీసులకు కంప్లైంట్ చేసిన తర్వాత అక్కడ కాలినటువంటి గాయాలను వీటన్నిటిని కూడా పరిశీలించిన తర్వాత వాస్తవాలను బయటకు తీశారు. అప్పుడు ఆమె నిజం ఒప్పుకునింది. ఎస్, నేనే ఈ విధంగా కోపంతో తన భర్త మీద ఈ దాడి చేశాను, ఈ విధంగా నూనెను పోశాను, కాగుతున్నటువంటి వేడిని నూనె పోశాను, తనను కొడుతూ ఉన్నాడు, చిత్రహింసలు పెడుతున్నాడు, అది తట్టుకోలేక ఇలా చేశానని చెప్తున్నాడు. నిజంగా ఒకవేళ భర్త కొడితే లేదంటే ఇబ్బంది పెడితే, చిత్రహింసలు పెడితే వాటిని వేరే మార్గాలు ఉన్నాయి. నేరుగా ఉమెన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు, కౌన్సిలింగ్ ఇప్పించవచ్చు, బంధువుల ద్వారా అతన్ని వారించవచ్చు, అతని మీద ఏదన్నా కాస్త ఇబ్బంది పెట్టే ప్రయత్నం వేరే రకంగా చేయొచ్చు, అతని మీద ఒత్తిడి తీసుకురావచ్చు. కానీ ఈ విధంగా ఏకంగా ప్రాణాలు తీయడమే. ఇప్పుడు ఈమె చేసినటువంటి, పద్మ చేసినటువంటి పనికి ఇప్పుడు భర్త వెంకటేష్ చనిపోయాడు కాలినటువంటి గాయాలతో. మొత్తం ఒంటి మీదంతా కూడా కాలినటువంటి తీవ్ర గాయాలు, ముఖం మీద, ఒంటి మీద మొత్తం పూర్తిగా కాలిపోయినటువంటి పరిస్థితి. అంటే మామూలుగా వేడి నీళ్ళు పడితేనే అందరం కూడా, ఎవరైనా కూడా ఒక్కసారిగా తట్టుకోలేరు ఆ నొప్పికి. అలాంటిది పొయ్యి మీద సలసల కాగుతున్నటువంటి వేడి నూనె పోస్తే అతని పరిస్థితి ఏంటో ఒక్కసారిగా ఆలోచించవచ్చు. బట్ కొన్ని రోజుల పాటు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆ తర్వాత హాస్పిటల్లో చనిపోయినటువంటి పరిస్థితి. పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి వాస్తవంగా దర్యాప్తులో ఉన్నటువంటి ఆధారాలను బట్టి మొత్తం వ్యవహారాన్ని బయటికి లాగారు. అప్పుడు ఎవరైతే భార్య పద్మ ఉన్నారో, ఎస్ నేనే ఈ పని చేశానని ఒప్పుకున్నారు. వెంటనే అరెస్ట్ చేసి కోర్టులో సబ్మిట్ చేశారు. చూస్తున్నాం ఇటీవల జరుగుతున్నటువంటి ఉదంతాలు. ఒకప్పుడు భార్యాభర్తల మధ్య అన్యోన్యత కనిపించేది. సో వీరిద్దరి మధ్య ఒక దాంపత్య జీవితం ప్రశాంతంగా సాగిపోతున్నటువంటి ఎన్నో కోట్ల కుటుంబాలను మనం చూస్తూ వస్తున్నాం. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఉదంతాలన్నీ కూడా అందరినీ కూడా భయపెట్టేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒక మహిళ తన భర్తనే చంపడం. 18 ఏళ్ళు అయిన పెళ్ళైన తర్వాత ఇద్దరు ఆడపిల్లలు, ఒక అబ్బాయి కుమారుడు ఉన్నాడు. కానీ ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి? తండ్రి చనిపోయాడు, ఇప్పుడు తల్లి కటకటాల పాలైంది. సో ఇప్పుడు ఈ ముగ్గురు పరిస్థితి ఏంటి? ఆవేశంలో ఒకవేళ అతను తప్పు చేసి ఉండొచ్చు, అలాగే ఈమె కూడా దానికి మించి ఇలాంటి శిక్ష వేయడం, ఇలా తను హత్య చేయడం, ఏకంగా ఒక హంతకురాలుగా మారడం, నూనె పోసి చంపడం, దీన్ని ఎవరు కూడా తట్టుకోలేనటువంటి పరిస్థితి. ఇటీవల జరుగుతున్నటువంటి ఈ హత్యోదంతాలు మొత్తం సమాజాన్నే కలవరపెడుతున్నాయి. మొత్తం ఇలాంటి ఇన్సిడెంట్స్ ఒక రకంగా పెళ్లి చేసుకోవాలంటేనే భయపడేటువంటి పరిస్థితి కల్పిస్తుంది. సో మీరేమనుకుంటున్నారు? పద్మ తన భర్త వెంకటేష్ని ఈ విధంగా ఒంటి మీద సలసల కాగుతున్నటువంటి నూనెను పోసి చంపడాన్ని మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.